రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో కూడి వచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరికీ వందనాలు తెలియజేసుకుంటూ చిన్నగా ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ప్రియులారా, తలలు దించి ప్రార్థనలో ఏకీభవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మహోన్నతుడ, కృప కలిగినటువంటి మా దేవ, మీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరో దినాన్ని మా జీవితంలో మాకు దయచేసి ఆయుష్ కాలాన్ని ఇచ్చి పరిశుద్ధుల లెక్కలో మమ్మల్ని బ్రతికించిన ఈ విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి, మీ మాటలు బోధించడానికి నన్ను నాయన మరి ఒక సాధనంగా వాడుకుంటున్నందులపై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, మీ మాటలు అనేకులకు వినిపించాలన్న ఈ మంచి ఉద్దేశంతో తండ్రి మమ్మల్ని ఆహ్వానించి ఈ మాటలు బోధించడానికి కారకులు మా ఆత్మీయుల తండ్రి, వారిని వారి కుటుంబాన్ని చల్లగా కాచి కాపాడండి తండ్రి. ప్రతి ఉదయ కాలంలో నాయన మరి మీ మాటలు అందించడానికి అనేక మంది దైవజనులను ఇలా సమకూర్చి దేవా, మీ యొక్క ఆత్మీయ ఆహారాన్ని పంచడానికి కారకులైన మీ కుమారులను వారు చేస్తున్న ఈ పరిచయాన్ని దీవించండి. మేమందరం కూడా విని వాటి ప్రకారం మా జీవితాన్ని కొనసాగించుకునగలిగే ధన్యతను మాకు అనుగ్రహించమని మీరు మాట్లాడనైనా సమయోచితమైన జ్ఞానాన్ని దయచేసి విని వారందరికీ మేలుకరమైన మాటలే నా నోట నుంచి పలికించే భాగ్యాన్ని అనుగ్రహించమని సమస్తాన్ని మీ పాదాల చెంత పెడుతూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మరో దినాన్ని జీవితంలో దయచేసి పరిశుద్ధుల లెక్కలలో మనందరినీ కూడా బ్రతికించిన ఆ కన్న తండ్రి అయినటువంటి దేవాది దేవుడికి క్రీస్తు యేసు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అలాగే చేరి వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి మరి మీట్లోకి అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ప్రియులారా, దేవుడు ఈ రోజు మనకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని, ఒక మంచి సంగతిని ఆలోచిద్దాం. ప్రియులారా, దేవుని పిల్లలపై దేవదూతల భద్రత వ్యవస్థ మంచి సంగతిని మరి మీతో మాట్లాడడానికి నేను సిద్ధపడ్డాను. మరి అందుకంటే ముందుగా ఉదయకాలపు వేళ కనుక చేరి వస్తున్న ప్రతి ఒక్కరు ఏమాత్రం అశ్రద్ధతో కనుక దేవుని మాటలను శ్రద్ధతో వినాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను. ఎందుకనంటే దేవుడు మనల్ని ఇంతగా కాచి కాపాడుతూ వస్తూ ఉన్నప్పుడు మరలా ఆయన యొక్క మరి ఈ యొక్క ప్రేమను మనము గుర్తెరగక ఒక్కోసారి మనము ఈ ఉదయకాలపు వేళ అనగానే నిద్రమత్తులోకి జారిపోయే అవకాశం ఉంటుంది. కనుక అలాంటి నిద్రమత్తులోకి మనం జారకుండా ఉండాలి అని అంటే వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ను దగ్గర పెట్టుకొని మీరు ఉన్నట్లయితేనే వాక్యాన్ని మనం చివరి వరకు సంపూర్ణంగా వినగలిగే అవకాశం ఉంటుంది. లేనట్లయితే మరి అప్పుడప్పుడు మనం నిద్రలోకి జారిపోయి వినబడుతున్న మాటలు మరి మనమే వ్యర్థం చేసిన వారు అవుతాం. కనుక మిమ్మల్ని ప్రేమతోనే మీకు హెచ్చరిక చేస్తూ దేవుని మాటలను శ్రద్ధతో వినాలని ప్రేమతో కోరుతున్నాను. ఏమంటే దేవుని మాటలను, దేవుని కార్యక్రమాలను శ్రద్ధగా చేయాలంటే, అవును ప్రియులారా, ఎవరైతే దేవుని కార్యక్రమాలను అశ్రద్ధతో చేస్తారో చేస్తున్నప్పుడు వారి మీదకే మరి దేవుడు తన కోపాన్ని మరి చూపించే అవకాశం ఉంటుంది. కనుక ఆ దేవాది దేవుని యొక్క కోపానికి మనం గురి కాకుండా ఉండాలంటే దేవుని కార్యక్రమాలను మనం శ్రద్ధతో చేసి ఆయన ఉన్న మహాలోకాన్ని మనం అందరం కూడా స్వతంత్రించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ మాటలు మీకు చెబుతూ మరి వాక్యాన్ని ప్రారంభించుకున్నామండి. అండి, ముఖ్యంగా ఈరోజు మనము ఎంచుకున్నటువంటి యొక్క అంశంలోకి మనం వెళ్ళినట్లయితే భద్రత అనే ఈ పదాన్ని మనము ఆలోచన చేసినప్పుడు భద్రత అనేది ఎవరికి అవసరం అంటే మరి అందరికీ భద్రతను ప్రభుత్వం కూడా కేటాయిస్తుంది. తన ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భద్రతను కేటాయిస్తుంది. ఆ భద్రతలో భాగంగా
మూడంచెల భద్రత వ్యవస్థను మరి మన భారతదేశ ప్రభుత్వం కూడా, అలాగే ఆయా దేశ ప్రభుత్వాలలో కూడా ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా మనకు కల్పించడం మనం చూస్తాం. ఆ మూడంచెల భద్రత వ్యవస్థలో ఒకటి మరి ఎవరండి పిల్లరా, ఎవరైతే ఆర్మీ వ్యవస్థ అని, అలాగే మరి నేవీ వ్యవస్థ అని చెప్పి, అలాగే ఎయిర్ ఫోర్స్, ఇలాంటి వ్యవస్థలను మన ప్రభుత్వాలు అందరికీ కూడా కల్పించడం మనం చూస్తాం. ఆర్మీ అనగానే మనకు మన దేశంలోకి ఇతర శత్రువులు జరపడకుండా ఉండాలంటే మరి భూగోళం మీద ఆర్మీ గస్తీ దళం అనేటువంటి యొక్క దళాన్ని మనకు కేటాయించడం జరుగుతుంది పిల్లలు. అలాగే మరి నేవీ వ్యవస్థ అంటే సముద్రాలలో మరి సముద్రాల ద్వారా కూడా శత్రువులు చొరబడే అవకాశం ఉంటుందని చెప్పి అక్కడ కూడా గస్తీ దళాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలా మరి మూడో వ్యవస్థకు వచ్చేసి ఎయిర్ ఫోర్స్ అంటే ఆకాశంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆకాశం ద్వారా కూడా, అంటే ఏరోప్లేన్ల ద్వారా ఇలాంటి మరి వాటి ద్వారా మన దేశంలోకి శత్రువులు జొరబడే అవకాశం ఉంటుందని చెప్పి అక్కడ కూడా మరి ఇలా మూడంచెల భద్రత వ్యవస్థను మన ప్రభుత్వం మనకు ఏర్పాటు చేయడం మనకు అందరికి కూడా తెలిసిన విషయం. అయితే మరి ఇక్కడ దేవుని పిల్లలపై దేవుడు కూడా భద్రత వ్యవస్థను పెట్టాడంటే అవును పిల్లలు. మరి అందరూ కూడా దేవుని పిల్లలే కదండి, మరి అందరికి కూడా దేవుడు భద్రత వ్యవస్థ పెట్టాలి అని మనం అనుకుంటే కూడా మరి అది పొరపాటు. మరి దేవుని పిల్లలే, నిజంగా అందరు కూడా దేవుని పిల్లలమే, కానీ మరి దేవుని పిల్లలు కాస్త రాను దయ్యం పిల్లలుగా మారిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులని యోహాను సువార్తలో మనం చూస్తాం. మీరు మీ తండ్రి అపవాది సంబంధం అంటే మరి దేవుని పిల్లలు కాస్త అప్పుడప్పుడు దేవుని లక్షణాన్ని మరి కోల్పోయి దయ్యం పిల్లలుగా మారే అవకాశం ఉంటుందని చెప్పి స్వయంగా ప్రభువే మనకు సెలవిచ్చాడు పిల్లలు. మరి ఎవరు నిజంగా దేవుని పిల్లలు? దేవుని పిల్లలు అంటే మరి నిజంగా దేవుని పిల్లలకి అంటే వెరీ వెరీ స్పెషల్, అంటే వివిఐపీలు అని చెప్తారు కదా, వివిఐపీలకు కూడా మరి ప్రభుత్వం స్పెషల్ గా వారికి కూడా భద్రత వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఎవరు వివిఐపీలు అంటే ప్రధానమంత్రి, లేదంటే సీఎం, లేదంటే ఎమ్మెల్యేలు, వీళ్ళకు కూడా ఒక భద్రత వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మనందరికి కూడా దేవుడు భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశాడు పిల్లరా. ఎవరు దేవుని పిల్లలు? ఎవరు దేవుని పిల్లలు అని ఒకసారి ఆలోచన చేస్తే, ఒకసారి రోమీలకు రాసిన పత్రిక చూడండి. రోమీలకు రాసినటువంటి పత్రిక చూద్దామండి. ఒకసారి ఆ మాటను చదువుకొని ముందుకు కొనసాగుదాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడదరో వారందరూ దేవుని కుమారులై ఎందరు. చూడండి ప్రియులారా, ఇక్కడ దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుతూ ఉన్నారో, ఎవరు దేవుని ఆత్మ చేత మరలా నడిపింపబడేవారు ఉన్నారా? అవును ప్రియులారా, దేవుని ఆత్మను కలిగి నడిపించబడే వారు ఎందరైతే ఉంటారో వారందరూ కూడా దేవునికి కుమారులై ఉంటారట. ఎవరికి దేవుని ఆత్మ చేత నడిపింపబడే పిల్లలు ఎవరైనా ఉన్నారా అంటే, నిజంగా దేవుడు ఒకనాడు ఆది కాండంలో మనం చూస్తాం, తన ఆత్మను మరి నాసికారంధ్రంలో ఊదినప్పుడు, జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మ ఆయన. ఈ ఆత్మను కలిగిన వారా? ఏమంటే ఇదే ఆత్మను కలిగిన వారా అంటే కాదు ప్రియులారా. ఎందుకంటే అందరిలో కూడా ఇదే తన ఆత్మను ఊదాడు. అందరూ కూడా ఇప్పుడు భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని పిల్లలే. కానీ ఈ ఆత్మ కాదు ప్రియులారా. ఈ ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడతారో వారందరినీ దేవుని పిల్లలే అన్నాడు. కానీ ఈ ఆత్మను రాను అందరూ కూడా మరి పోగొట్టుకునే పరిస్థితికి వచ్చేసింది ప్రియులారా. అందుకని వారి కొరకు ఎలాగైతే ఏమంటారు ప్రియులారా,
దేవుడు వారి కొరకు ఏర్పాటు చేసినటువంటి భద్రతా వ్యవస్థ కాకుండా మరలా స్పెషల్ గా వివిఐపీలు అని చెప్పి మనకు భద్రతా వ్యవస్థ మన దేశంలో ఎలాగైతే ఉందో అలాగే దేవుడు తన పిల్లల పట్ల ప్రత్యేకంగా ఎందరైతే తన ఆత్మచేత నడిపింపబడుతూ ఉన్నారో, ఎవరు మరి ఆత్మచేత నడిపింపబడేవారంటే, ఒకసారి ఇదే మాటను అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 18వ వచనంలో 38వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆ మాటను చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. ఎవరు మరి చదవండి అమ్మా. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మీ మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. మరొకసారి చదవండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. చూడండి ప్రియులారా, మారు మనస్సు పొంది ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఆ రోజు నాడున్నటువంటి యూదులతోనే మాట్లాడుతున్నాడు. మీరు మారు మనస్సు పొంది మీరు పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందండి. బాప్తిస్మం పొందిన తర్వాత ఏదైతే పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా మరి దేవుడు మన కోసం ప్రభు ఇంతకు ముందు చెప్పాడు కదా యోహాను సువార్తలోనే, ఆ మాట ఆదరణకర్తగా పంపబడినటువంటి ఆ ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడతారో, అంటే బాప్తిస్మం పొందిన తర్వాత బాప్తిస్మం ద్వారా మరి పొందిన ఆ ఆత్మ ద్వారా ఎందరైతే నడిపింపబడతారో వారందరినీ కూడా దేవుడు తన పిల్లలు అని అన్నాడు. తన పిల్లలని దేవుడు అన్నాడు. నిజం, తన పిల్లలని దేవుడు అన్నాడంటే మరి ఈ తన పిల్లలకు ఏమున్నాయట? దేవుడు తన భద్రత వ్యవస్థని ఏర్పాటు చేశాడట. చూడండి, దేవదూతల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశాడంట. ఒకసారి ఇదే మాటను మత్తయి సువార్తలో ఒకసారి చూద్దాం. మత్తయి రాసినటువంటి సువార్త 18వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట చదువుకొని మరలా ఇక్కడికి వద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరు దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడు పరలోకమందు చూచుదరని మీతో చెప్పుచున్నాను. చిన్నవారిలో అని అంటున్నాడు. చిన్నవారు అంటే ఇక్కడ చిన్నవారు కాదు ప్రియులారా. ఎవరైతే తన ఆత్మచేత నడిపింపబడుతున్నటువంటి వారు ఉన్నారో వారందరిని మీరు తృణీకరింపకుండా చూసుకోనండి. ఆ పై మాటల్లో మనం చదవగలిగితే కూడా ఎవరంటే దేవుని పిల్లలంటే తన ఆత్మచేత నడిపింపబడుతున్నారు. నడిపింపబడే ప్రతి ఒక్కరు కూడా దేవుని పిల్లలు. దేవుడు సెలవిస్తున్నారా అంటే ఖచ్చితంగా దేవుని దూతలు మరి వారి ఎవరు ఈ పిల్లల ఈ యొక్క ఇప్పుడు ఎవరైతే మనం చదువుకుంటామో వారి దూతలు దేవుని ముఖముని చూసుకుంటూ ఉన్నాయట పిల్లల. ఎందుకు దేవుని ముఖం చూడవలసినటువంటి అవసరం ఏమొచ్చింది అంటే, ఎక్కడైతే తన పిల్లలకు ప్రమాదం పొంచి ఉందో ఆ ప్రమాదం పొంచి ఉన్నప్పుడు దేవుడు వారికి ఆజ్ఞాపించగానే వెంటనే వచ్చి వారిని కాపాడడానికి మరి ఆ దూతలు నిజంగా ప్రయత్నం చేస్తాయట పిల్లల. నిజంగా దేవుని పిల్లలకు దేవుడు భద్రత వ్యవస్థ పెట్టాడా అంటే అవును, తన దూతలనే భద్రత వ్యవస్థగా పెట్టాడు పిల్లల. దేవుని దూతలు నిజంగా మనందరికీ కూడా సేవకుల అంటే సేవకులే. ఒకసారి ఫిబ్రవరి పత్రికలు మనం చూస్తాం. ఆ మాట 1వ అధ్యాయంలో 14వ వచనంలో అనుకుంటున్నాను. ఒకసారి ఆ మాట చదివి సహకరించాలి. ఏమంటారంటే, మీరు ఈ దూతలు ఏర్పరచబడినటువంటి ఈ యొక్క దూతలు సేవకులైన ఆత్మలు కారా అనే మాట ఫిబ్రవరి పత్రికలో మనం చూస్తాం. అంటే సేవకులుగా దేవుడు దేవదూతలను మన కోసం సేవకులుగా పెట్టాడు ప్రియులారా. ఎవరి కోసం అంటే దేవుని పిల్లల కోసం. దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడుతూ ఉంటారో, దేవుని ఆత్మను కలిగి ఎందరైతే బ్రతుకుతూ ఉంటారో వారందరినీ కాపాడడానికి దేవుడు తన దేవదూతల వ్యవస్థను మనకు భద్రతా వ్యవస్థగా పెట్టాడు. ఏమండి, భద్రత
అంటే దేవుని మాటల ప్రకారంగా బ్రతుకుతూ ఉంటారో వారందరి కోసం దేవుడు తన భద్రత వ్యవస్థను పెట్టినట్టుగా మనం చూస్తాం. ఏమండి, ఆ భద్రత వ్యవస్థలో దేవుడు మనకు పెట్టినటువంటి ఆ భద్రత వ్యవస్థలో మనం ఉన్నామా? మనకేమైనా ప్రమాదం సంభవిస్తుంది అని తెలియగానే ప్రమాదం సంభవిస్తుందని తెలియగానే తన దూతలకు ఆజ్ఞాపిస్తారట పిల్లలు. అదే మాట ఒకసారి కీర్తనల గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆ మాటను కూడా చూసుకుందాం. నీకు అపాయమేమీ రాదు, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారంను సమీపించదు, ఏ తెగులును నీ గుడారంలో సమీపించదు. ఈ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. చూడండి ప్రియులారా, ఎవరు వీరు అంటే దేవుని ఆత్మ చేత నడిపింపబడే భక్తులు ప్రియులారా, భక్తులు. ఆ భక్తులకు ఒక మాట సెలవిస్తున్నాడు దేవుడు. తన దూతలను మనకు భద్రత వ్యవస్థగా ఏర్పాటు చేసి, నిజంగా దేవుని పిల్లలకు ఏ తెగులు రాదా అంటే వచ్చినను అటువంటి వాటిని ఎదుర్కొనే శక్తిని కూడా దేవుడు దయచేస్తాడు. అంతకంటే ముందుగా దేవుడు తన దూతలను కావలిగా ఉంచాడట పిల్లారా. అంటే గుడారంలో ఏ తెగులు మీ గుడారంలో సమీపించదని ఖండితముగా మనం నమ్మితే ఖచ్చితంగా నమ్మిన వానికి సమస్తము సాధ్యమే ప్రియులారా. అంటే దేవుడు మనల్ని కాపాడుతాడు అని నిజముగా మనం నమ్మితే, ఈరోజు నిజంగా ఆ నమ్మకం కాస్త సన్నగిల్లిపోతుంది పిల్లల క్రైస్తవులలోనే. దేవుడు మనల్ని కాపాడతాడా అనే ఒక అపనమ్మకంలోకి ఈరోజు క్రైస్తవ్యం వెళ్ళిపోయినట్టుగా మరి చూడవచ్చు పిల్లలు. ఏమండి, దేవుని పనులు మనం చేసుకుంటూ ఉంటే, దేవుని కోసం మనం బ్రతుకుతూ ఉంటే దేవుడు మనల్ని అన్ని విధాలుగా కాపాడుతాడండి. ఏమండి, ఒకానొక సందర్భంలో ఏలియా గారిని మనం చూసినప్పుడు ఆయన ఆ దేశంలో ఏమండి కరువు సంభవించినప్పుడు దేవుడు ఆయనను ఎంత నిష్టగా కాపాడాడంటే కాకోలములను పంపి ఆయనకు ఆహారం తెచ్చినట్టుగా మనం చూస్తాం పిల్లలు. కాకోలము అంటే అక్కడ భౌతికంగా కనబడిందే గాని అంతకంటే ఎక్కువగా తన దూతల్నే భద్రత వ్యవస్థగా ఏర్పాటు చేసి దేవుడు కాపాడుతున్నట్టుగా మనం చూస్తాం పిల్లలు. ఆ రోజు భౌతికంగా అది సంభవించిందే గాని ఈ రోజు నేటి సమాజానికి దేవుడు తన భద్రతా వ్యవస్థను పెట్టాడని మనం ఈ మాటల ద్వారా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు పిల్లలు. ఏమండి, ఏ తెగులుని నీ గుడారంలో సమీపించదు అంటాడు. ఇంకా అక్కడ కింది మాటల్లో అంటాడు ఇంకా మాట, అదే మాటను మళ్ళొకసారి చదవండమ్మా. నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. మనం వెళ్ళేటువంటి మార్గాలలో కూడా దేవుడు మనల్ని కాపాడడానికి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట ప్రియులారా. ఏదైనా మనము దేవుని పనుల్లోకి లేదా దేవుని పనుల కోసం మనం వెళుతూ ఉన్నప్పుడు, దేవుని పనుల్లో మనం ఉన్నప్పుడు మనకి ఏదైనా అపాయము సంభవించటానికి ఒకవేళ సిద్ధంగా ఉందంటే ఖచ్చితంగా తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట. ఫలానా నా కుమారుడు, ఫలానా నా కుమార్తె నా పనుల్లో ఉంది, ఆమెను వెళ్ళి కాపాడండి. ఏమండి, నా పనుల్లో నా యొక్క తలంపులలో ఎందరైతే ఉంటారో వారందరికి కూడా కాపాడడానికి దేవుడు తన దూతలను మరి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుతాడు పిల్లలు. అవునా? సిద్ధంగా ఉంచుతాడు. ఒకసారి ఈ యొక్క సందర్భాన్ని మనం చదువుకొని ముగించేసుకుందామండి. దానియేలు గ్రంథంలో మనందరికీ తెలుసు ఎవరు దానియేలు గ్రంథంలో మరి షడ్రక్, మేషక్ అనే అబేద్నెగో అనేటువంటి ముగ్గురు స్నేహితులు ఉంటారు. ఆ ముగ్గురు స్నేహితులు ఎవరు నెబుకద్నెజర్, రాజైనటువంటి నెబుకద్నెజర్ ఒక ఆజ్ఞను జారీ చేస్తాడు. ఏమిటి ఆ ఆజ్ఞ అంటే, నేను ఒక విగ్రహాన్ని నేను తయారు చేసి విగ్రహ ప్రతిష్టకు మరి ఆ విగ్రహ ప్రతిష్ట రోజు
మరి ఏమంటారు ఆ సింఫోనియా ఈ ఒక వచనాన్ని చదువుకొని మిగతా సందర్భంలోకి మనం వెళ్ళిపోదాం. ఒకసారి 4వ వచనం చదవండి. 3వ అధ్యాయం 4వ వచనం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడు వారులారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా బాక, పిల్లల గ్రోవి, పెద్ద వీణే, సింఫోనియా వీణే, విపంచిక సకల విధములకు వాయిద్యములను మీకు వినబడినప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. ఈ ఈ కార్యక్రమం విగ్రహ ప్రతిష్టకు అందరినీ కూడా మీరు ఈ యొక్క సంగీతములు ఏవైతే ఇప్పుడు చదువుకున్నాం కదా, ఈ సంగీతములు అన్ని కూడా మీకు ఒకసారి వినపడతాయి. ఆ వినపడినప్పుడు ఆ విగ్రహ ప్రతిష్ట రోజు మరి మీరందరూ కూడా సాగిలపడండి అని ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ప్రియులారా, ఎవరు? రాజు అయినటువంటి నెబుకద్నెజరు. నెబుకద్నెజరు జారీ చేసినటువంటి యొక్క ఆజ్ఞకు మరి ఆనాడు ఎవరు యూదులైనటువంటి వారిలో ఈ ఎవరు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వీరు కూడా ఉన్నారు. వారు వేరే దేశం నుండి ఇక్కడికి నిజంగా బానిసలుగా తేబడినప్పటికీ వారు దేవుణ్ణి ఎప్పుడు కూడా వారు విసర్జించలేదు. ప్రియులారా, దేవుని మాటను ఎప్పుడు కూడా విసర్జించలేదు. అందులో భాగంగా రాజైనటువంటి నెబుకద్నెజరు జారీ చేసిన ఈ యొక్క ఆజ్ఞకు వీళ్ళు ఏమాత్రము ఒప్పుకోలేదు. ప్రియులారా, అంటే వాళ్ళు కన్న తండ్రి అయినటువంటి దేవుని మాత్రమే మేము స్తుతించాలి, కన్న తండ్రి అయినటువంటి దేవునికి మాత్రమే మేము మొక్కాలి, కానీ మీరు మరి ప్రతిష్ఠించినటువంటి యొక్క విగ్రహానికి మేము మొక్కమని చెప్పి వారు ఒక ఖచ్చితత్వంతో వారు ఉన్నారు. ఆ ఆజ్ఞను జారీ చేసినప్పుడు ఆ ఆజ్ఞకు వీళ్ళు ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు. ప్రియులారా, ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు. సరిగదా, వాళ్ళు ఏమంటారంటే, అయ్యా రాజు అయినటువంటి నెబుకద్నెజరు, మీరు జారీ చేసిన యొక్క ఆజ్ఞకు మేము నిజంగా తలొగ్గము. ఎందుకనంటే మమ్మను కాపాడే దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయనే సర్వసృష్టికర్త అయినటువంటి మా కన్న తండ్రి అయినటువంటి దేవుడు అని చెప్పి రాజుతోనే వారు డైరెక్ట్ గా మాట్లాడినట్టుగా మనం ఈ 16, 20 వచనాలలో వచ్చిన భాగాలలో ఈ మాటలు ఉన్నాయి. అంటే రాజుకు మాత్రమే మేము, రాజు ఆజ్ఞకు మాత్రం మేము ఏమాత్రం తలగము, మా తండ్రి అయినటువంటి దేవుని మాటకు మాత్రమే మేము తలగుతాం. అంటే మా తండ్రి అయినటువంటి దేవుడు ఏదైతే మాకు ఆజ్ఞను జారీ చేశాడో, వేరొక దేవుడు ఉండకూడదు, విగ్రహం రూపంలో దేనిని కూడా మీరు మొక్కకూడదని 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా మాకు దేవుడు ఇచ్చాడు. ఆ ఆజ్ఞనే మేము పాటిస్తాము, ఆ ఆజ్ఞ ప్రకారంగా మేము బ్రతుకుతాము అని రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఎదుటనే ఖండితముగా వారు చెప్పారు. పిల్లలు అంటే అప్పుడు ఆ మాటను బట్టి రాజు అయిన నెబుకద్నెజరుకి ఎంత కోపం వచ్చింటది పిల్లరా. అంటే ఒకవేళ ఈ మాటకు వీరు ఏమాత్రం తలగొట్టలేదని చెప్పి అక్కడ ఒక అగ్నిగుండాన్ని ఏర్పాటు చేస్తుంటారు. వీరు ఎప్పుడైతే ఆ మాటను చెప్పారో, చెప్పిన వెంటనే ఆయనకు మరింత కోపము రెట్టింపయి ఆ 7 వేడిని పెంచి వీరిని అందరినీ కూడా దాంట్లోకి పారవేయండి అని ఆజ్ఞను జారీ చేస్తాడు. ఆజ్ఞను జారీ చేసినప్పుడు, ఆజ్ఞను జారీ చేయగానే ఎవరైతే పారవేయడానికి వెళ్ళినటువంటి మనుషులు ఉంటారో ఆ మనుషులు కూడా కాలిపోయేంత వేడిని మరి పెంచినట్టుగా మనం చూస్తాం. కానీ మరి పారవేయటానికి వెళ్ళినటువంటి మనుషులు కాలిపోయారు, కానీ మరి ఈ ముగ్గురు మనుషులు మాత్రం వారికి ఏ మాత్రం హాని జరగలేదు. పిల్లరా, ఆయనే అంటాడు, ఎవరు? రాజు అయినటువంటి నెబుకద్నెజరే ఏమంటాడంటే, నేను 3 మనుషులను పారవేసి ఉన్నాను, కానీ నాకు అక్కడ 4 మాత్రం కనబడుతున్నారు. 4వ వ్యక్తి ఎవరో తెలుసా? 4వ వ్యక్తి దేవదూతలాగా ఉన్నాడని చెప్పి రాజే, స్వయంగా అన్యుడైనటువంటి రాజే సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అంటే ఇక్కడ ఈ అన్ని కూడా మనం పరిశీలించినట్లయితే ఇక్కడ కూడా దేవదూతలను అక్కడ భద్రతా వ్యవస్థగా ఆయన కేటాయించినట్టుగా మనం చూస్తాం. అంటే దేవుని పనుల్లో
నిజానికి ఒక రోజుకి 3 సార్లు ప్రార్థన చేయాలి, ముమ్మారు దేవుని కోసం ప్రార్థన చేయాలనేటువంటి ఈ యొక్క ఆజ్ఞను వారు కూడా పాటించి రాజు ఎవరు నెబుకద్నెజర్ రాజు జారీ చేసినటువంటి ఆ ఆజ్ఞను బొత్తిగా నిరాకరించినట్టుగా మనం చూస్తాం ఈ సందర్భంలో. మరి దీనిని బట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు దేవదూతల భద్రతా వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. ఎవరికి? దేవుని పిల్లలకు. ఈరోజు ఈ కూడికలో ఎంతమంది అయితే ఆన్లైన్ కార్యక్రమంలో పాల్గొన్నారో మనందరికి కూడా నిజంగా మనమందరం దేవుని ఆ వాక్య ప్రకారంగా మనం జీవిస్తే మనకు కూడా ఇలాంటి భద్రతా వ్యవస్థని దేవుడు పెట్టినట్టుగా మనం చూస్తాం. ఎన్నో సందర్భాలలో మరి మనకు ప్రమాదాలు సంభవించినప్పటికీ మనము బ్రతికి బయటపడ్డాము అంటే అది కేవలం మన అదృష్టం అని మనం భావించకూడదు పిల్లలు. ఏమండి, అదృష్టం అని భావిస్తే మాత్రం చాలా పొరపాటు. ఎందుకంటే దేవుని కోసం మనం బ్రతకాలి, దేవుని కార్యక్రమాలు మనం చేయాలి గనక మన కోసం తన దూతలకు ఆజ్ఞాపించి మనల్ని కాపాడుతున్నట్టుగా మనం ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోగలం. చూడండి, ఇంకొక మాట కూడా మరి ఇదే మాటను బలపరచటానికి మరి ఎవరు పిలాతు గారి దగ్గర క్షమించండి, యేసుక్రీస్తు వారు తన పరిచర్యలో భాగంగా తను సిలువకు అప్పగింపబడేటువంటి పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు పేతురు గారు మరి యేసుక్రీస్తు వారు అందరు కలిసి ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి ఎవరు తన సేనాలు అంటే అక్కడ ఉన్నటువంటి సైనికులు వచ్చి యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ పేతురు గారు డైరెక్ట్ గా ఒక ఆయన చెవి నరుకుతారు. ఆయన పేరు ఏం పేరంటే మల్కి అనేటువంటి ఒక ఆయన చెవిని పేతురు గారు తెగ నరికినప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి, అలా నువ్వు ఎందుకు నరికావు? కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే మరి చంపబడతాడు కదా, నువ్వు అలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు? ఒకవేళ నేను కాపాడుకోలేనా? దేవుడు నన్ను కాపాడలేడా అంటే కాపాడతాడు. ఎన్ని సేనాలు ఇచ్చి దేవుడు నన్ను కాపాడతాడు అనే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పారనంటే ఒకసారి ఆ మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 52, 53 వచనాలు కలిసి ఉంటాయి. ఆ మాటను చదువుకుందామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 52, 53 వచనాలు కలిసి ఉంటాయి. ఆ మాటను చదువుకుందాం. నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనవలననియు వేడుకుని ఎడల ఆయన 12 సేన వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపుడనియు నీవనుకొనుచున్నావా? పంపడని నువ్వు అనుకుంటున్నావా అంటే 12 వ్యూహాల సేనలు దేవుడు నా కోసం సిద్ధం చేసి పెట్టాడు. అంటే 12 సేనాల వ్యూహం అంటే ఒక సేనా వ్యూహంకి వచ్చేసి 6,000 మంది. అలా 6,000 మంది అనే ఒక రోజు లెక్కలు కట్టారు. ఆ లెక్కలు ఒకవేళ చూస్తే ఇప్పుడు 12 వ్యూహాల సేనాలు అంటే 72,000 సేనాలను మరి దేవుడు దూతలను 72,000 సేనా దూతలను యేసుక్రీస్తు వారి కోసం సిద్ధం చేసి ఉంచాడట. మరి దేవుడు నాకు ఆ భద్రతా వ్యవస్థను నాకు పెట్టాడు. ఒకవేళ నువ్వు ఇలా చెవి నరకడం అనేది నిజంగా ఇది మంచి పద్ధతి కాదు. ఒకవేళ దేవుడు నన్ను కాపాడాలనుకుంటే ఇంతమంది సేనాలను అంటే ఇన్ని వేల మంది దూతలను నా కోసం దేవుడు సిద్ధం చేసి పెట్టాడు. ఏమండి, ఆ రోజు ఆయనకున్నటువంటి అత్యుత్సాహం వలన అంటే నా ప్రభుని ఎక్కడనే చంపేస్తారు, నా ప్రభుని ఎక్కడ పట్టుకుంటారో అని ఆయన ఆలోచించి ఈ పని చేశాడు తప్ప అంటే ఒక రకంగా చెప్పి ఒక రకంగా అపవాది ఆయన మీద తంత్రాన్ని ప్రయోగిస్తే ఆ అపవాది తంత్రానికి ఆయన కూడా తలొక్కినట్టుగా మనం చూస్తాం. అంటే ఇక్కడ దేవుని కోసం మనం బ్రతికితే, దేవుని మాటల ప్రకారంగా ఎవరైతే బ్రతికితే వారి కోసం దేవుడు ఖచ్చితంగా తన దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు ప్రియులారా. మరి ఎన్నో సందర్భాల్లో మనం ఎన్నో ప్రమాదాల నుంచి
అప్పుడప్పుడు కాపాడబడి ఉంటాం. అది మన అదృష్టం అంటే అదృష్టం కాదు. దేవుని కోసం మనం బ్రతకాలని చెప్పి దేవుడు తన దూతలతో మరి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మనల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప మన అదృష్టమేమి కాదు ప్రియులారా. ఇంకొక వాక్యాన్ని కూడా చూసుకుందాం. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము చూడండి, 4వ వచనంలో ఒక మాట దేవుడు రాయించాడు. 4వ వచనం, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. చూడండి, ఇజ్రాయేలీలను కాపాడేటువంటి దేవుడు అంటే ఆ రోజున్నటువంటి ఇజ్రాయేలీలను మాత్రమేనా అంటే ఈ రోజున్నటువంటి మనల్ని కూడా ఆ ఇజ్రాయేలీలను కాపాడే దేవుడు. ఒకవేళ దేవుడే కన్నా నిద్రపోతే దేవుడే కన్నా మరి ఒక్కసారి విశ్రాంతి తీసుకుంటే మన అందరం కూడా శాశ్వత విశ్రాంతిలోకి మనం వెళ్ళిపోయే పరిస్థితి దాపరిస్తుంది ప్రియులారా. అంటే ఒక రకంగా మనందరం ఈ భూమి మీద నుండి కొట్టివేయబడే అవకాశం ఉంటుంది. కానీ మనల్ని కాపాడేటువంటి దేవుడు ఎప్పుడు కూడా కొనుకడు నిద్రపోడు. ఏమండి, మరి ఇంత మరి అప్పుడప్పుడు మరి ఇన్ని భద్రత వ్యవస్థలు ఏర్పాటు చేసినప్పటికీ, ఇంత భద్రత మనకు కల్పించినప్పటికీ ఒక్కోసారి మరి నీతిమంతులు కూడా చనిపోతారు కదండి. ఏమండి, తన పని చేసుకుంటూ చాలా మంది ఈ మధ్య కాలంలో ఒక పాస్టర్ గారు కూడా చనిపోయారు. ఎవరు? ప్రవీణ్ పగడాల్ అనేటువంటి ఆయన. మరి ఇలాంటి వారు ఎందరో అప్పుడప్పుడు ఏమంటే బైక్స్ మీద వెళ్ళేటప్పుడు కానీ మరి వెళ్ళేటప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది చనిపోతుంటారు. మరి వారిని కాపాడా దేవుడు? అంటే కాపాడతాడు. మరి అలాంటి వారు చనిపోవడానికి గల కారణం ఏమి అంటే అక్కడ కూడా దేవుడు ఒక మంచి విషయాన్ని రాయించాడు. ఒకసారి ఆ మాటను కూడా చదువుకొని ముగించేసుకుందామండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట స్పష్టంగా దేవుడు రాయించాడు. ఎందుకోసం చనిపోతున్నారు అలాంటి వారు? 57వ అధ్యాయం యెషయా గ్రంథము 1వ వచనం, నీతిమంతులు నశించుట చూచి ఎవరు దాన్ని మనసులో పెట్టారు. భక్తులైన వారు కొనిపోబడుచున్నారు. కీడు చూడక నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికి తోచదు. చూడండి, అలాంటి వారు కూడా చనిపోతున్నారు అంటే దానికి కారణం ఏమంటే ప్రియులారా, వారి ఎడల జరిగేటువంటి ఒక కీడు ఉంది. ఆ కీడును చూడకుండా మరి నీతిమంతులు కొనిపోబడతారట. నీతిమంతులు కొనిపోబడడం అంటే చనిపోవడం ఎవరు కూడా దాన్ని మనసులో పెట్టరు. కానీ ఒకవేళ చనిపోతున్నారు అంటే దానికి కారణం వారికి ఒక కీడు వారి ఎడల సంభవిస్తుంది. ఆ కీడును సైతం చూడకుండా వారిని దేవుడు తీసుకువెళ్లే పరిస్థితి ఒక్కోసారి వస్తుంది ప్రియులారా. అంతేగాని మరి వారిని దేవుడు వారిని కాపాడంటే కాపాడతాడు. దేవుని పని ఉంది అని ఎవరికి దేవుడికి అనిపిస్తే ఖచ్చితంగా దేవుడు కాపాడతాడు. దేవుడు తన ద్వారా జరిగేటువంటి ఒక కీడు ఏదైతే ఆ కీడును చూడలేక అంటే ఆ కీడును సహించలేనటువంటి భక్తులు ఉంటారు. వారికి మాత్రం అప్పుడప్పుడు ప్రమాదాల వలన అంటే దేవుడు వారికి విధించేటువంటి ఆ కీడును చూడకుండా వారిని తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది. మరి ఇవన్నిటి మీరు జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు దేవుని పిల్లలపై దేవుని భద్రత వ్యవస్థ, దేవదూతల భద్రత వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంచాడంటే మరి ఈ చదవబడిన ఈ లేఖన భాగాలన్నిటిని కూడా మీరు ఒకసారి మరలా జాగ్రత్తగా పరిశీలించండి. దేవుడు మరి మనల్ని కాపాడడానికి ఇంత ఏమంటే భద్రత వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు ఆ భద్రత వ్యవస్థను మనం మరి పాటించక దేవుడు అనుగ్రహించేటువంటి ఆ యొక్క నిత్య జీవాన్ని మనం పొందలేకపోతున్నామని అది తెలియజేస్తూ, కనుక వీళ్ళరా దేవుడు అనుగ్రహించేటువంటి యొక్క నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి అని అంటే దేవుడు మనకు ఇచ్చినటువంటి యొక్క భద్రత వ్యవస్థలో మనం అందరం కూడా పాటిస్తూ వాక్యాన్ని మన జీవితంలో పాటిస్తూ దేవుని పనులు చేస్తూ
దేవుని కోసమే మనం బ్రతుకుతూ ఆయన అన్నటువంటి మహాలోకానికి చేరుకోవాలని ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ మరొకసారి మరి ఎందరైతే ఈ మాటలు విన్న మీరందరూ ఈ వాక్యాలను మరొకసారి పరిశీలనగా చదువుకొని వాటి ప్రకారంగా మనమందరం బ్రతకాల్సిందిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ కొద్ది అవకాశాన్ని బట్టి ఇంతవరకు ఓపికతో శ్రద్ధతో విన్న మీకు అందరికీ ధన్యవాదములు చెల్లించుకుంటూ ఒక మాట ప్రార్థన చేసుకుని మిగతా సమయాన్ని అధ్యక్షుల వరకు ఇద్దాం. తలలించండి, కళ్ళు మూయండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, మరొకసారి మీ ఉన్నతమైన నామమునకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగో నాయన, కొద్ది మాటలు నీ పిల్లలతో చెప్పాను నాయన. మరి మీరు మా పట్ల చూపుతున్నటువంటి ఆదరణకై నాయన, మీరు మా పట్ల చేసినటువంటి మేలులకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎందరైతే మీ ఆత్మచేత నడిపింపబడే ప్రతి ఒక్కరికి మీరు మీ భద్రతా వ్యవస్థను, దేవదూతలను మాకు భద్రతా వ్యవస్థగా ఏర్పాటు చేసినటువంటి యొక్క మేలులకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి, ఎన్నో ప్రమాదాల నుండి మమ్మల్ని కాపాడారు. అంటే అది మా అదృష్టం కాదు దేవా, మీ యొక్క ఉచితమైన కృపచేతనే మేము కాపాడబడ్డామని. కనుక కాపాడబడిన మేమందరము మా ఆత్మ మీ యొద్దకు చేరేంత వరకు మీ పనులు చేస్తూ మీ యొక్క కార్యక్రమాలను మేము పాల్గొంటూ మీకోసం ఉన్నతంగా బ్రతకగలిగే భాగ్యాన్ని మాకు దయచేయమని. ఇదిగో నాయన, విన్న నీ పిల్లలందరూ కేవలము విని విడిచిపెట్టి ముందుకు సాగక వాక్యాన్ని మా జీవితంలో మేము చూపిస్తూ అనేకులకు మాదిరికరమైన ఆ జీవితాన్ని మేము జీవించగలిగే భాగ్యాన్ని దయచేయమని. ఇదిగో నాయన, మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ కుమారునికి వారికి రావాల్సిన పరసంబంధమైన ప్రతి ఆశీర్వాద దీవెనలు అనుగ్రహించమని సమస్తాన్ని మీ పాదాల చెంత పెడుతూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి.